అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ మరియు జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రజల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు మరియు ప్రజలతో కలిసి రన్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల శాఖ మరియు జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రజల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు మరియు ప్రజలతో కలిసి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను మరియు సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతి భద్రతలకు కూడా ముప్పుగా మారుతుందని అన్నారు. యువత ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పదంగా మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ మరియు మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతుందని, ఈ విషయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ 2K రన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు డ్రగ్స్ ఫ్రీ నల్గొండ, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కేవీ కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, నవీన్, సునీల్, సిఐ నాగరాజు, ఎస్ఐలు సైదాబాబు, శివప్రసాద్, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.